నా పేరు తిరు ఏకాంబరం. నీతో పాటు ఎప్పుడైనా హైదరాబాద్కు వచ్చి అక్కడ నీ ఫ్రెండ్స్ని మనం కలిసినప్పుడు ఆ సమయంలో వాళ్ల ముందు గొప్పగా 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడానే అనుకో, బాగుంటుంది కదా. అందుకే నా అభి అలా ఉండడం కంటే నువ్వుగా ఉంటేనే అందరికీ నచ్చుతావు. నీ అమాయకత్వం, నీ బోలాతనం, అదే నీకు అందం. అలా కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడితే సెట్ అవ్వదు. అలాగని నేర్చుకోవద్దనడం లేదు. ఫోర్స్ఫుల్గా అవతలి వాళ్ళ కోసం మాత్రం నేర్చుకోవద్దు. నీ కోసం మాత్రమే నేర్చుకో. ఓకే జనని, నేను ఇంగ్లీష్లో 3 మాటలు నేర్చుకున్నాను. అది చెప్పమంటావా? చెప్పు చెప్పు చెప్పబి. I love you. అవును, నేను కోపంలో ఎలాంటి మాటలు మాట్లాడతానో, ఆనందంలో ఎలాంటి మాటలు మాట్లాడతానో తెలుసన్నావు కదా. ఆ మాటలేంటో చెప్పు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం కదా, ఇప్పుడు అది అవసరమా? ప్లీజ్, ఫన్ కోసమే కదా, చెప్పు. సరే అభి, ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. అభి, నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకో, ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, నేనంత కోపంలో నీ మీద అరుస్తుంటే దాన్ని నువ్వు ఫ్రీ కోచింగ్లో ఇంగ్లీష్ నేర్చుకుంటావా? అయితే ఇక నుంచి తెలుగులోనే అడుగుతాను, చూస్తూ ఉండు. అమ్మా తల్లి, నేను ఇక నుంచి డబ్బులిచ్చి ఎక్కడైనా చేరి ఇంగ్లీష్ నేర్చుకుంటా. నన్ను ఇలా సాధించకు. సాధించానా? తిట్టకు అని చెప్తున్నా. అలాగా? అయితే ఇక మీదట నిన్ను తిట్టను, కొడతాను. అయితే ఏంటబ్బి, మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? వైజాగ్ అంతా తిరిగి చూసొద్దామా? వైజాగ్ని చూడ్డానిక నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను సరదాగా కలిసి వెళ్దామంటే వద్దనన్న నువ్వేనా ఈ మాట అంటోంది? ఇంకేం చేద్దాం? నాతోనే ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావో నీతోనే ఉండాలని నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళొద్దు, ఫుల్ డే ఇక్కడే ఉందాం. ఉండొచ్చు, కానీ తినడానికి ఇక్కడేం లేవే. మేనేజర్కి చెప్పి పంపించమని చెప్పనా? అయ్యో, అతనితో ఏం చెప్పొద్దు. ఇక్కడేమైనా ఉన్నాయేమో నేను చూస్తాను. నేనే వంట చేస్తాను. ఓ, నీకు వంట చేయడం కూడా వచ్చా? వచ్చు, మీ వదినలు ట్రైనింగ్ ఇచ్చారు కదా. అలాగని అంత వంట చేయడం నాకు తెలీదు. కొంచెం కొంచెం అవసరమైనంత వరకు ట్రై చేయనా? జనని, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు, టైర్డ్గా ఉంది, నిద్ర ముంచుకొస్తుంది. నువ్వు కూడా వచ్చి పడుకో. ట్రావెల్ చేసి వచ్చాం కదా, టైర్డ్ అయి ఉంటావు కదా, వచ్చి పడుకోవచ్చు కదా. మనం నిద్రపోయి లేచిన తర్వాత వంట చేసుకుందాం. అవునా? పోవయ్యా, రొమాన్స్ చేస్తాడంట. రొమాన్స్ ఇలాంటివన్నీ ఇంట్లో చేయకో, ఇక్కడికి వచ్చి చెయ్యి. ఆ
అప్పుడప్పుడు నాటు మనిషిలా మాట్లాడుతుంది. ఇదే తన ఒరిజినల్ క్యారెక్టరా? ఏ రావయ్యా. వస్తున్నా. ఇదేంటి అబ్బి, ఇక్కడ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు ఏదైనా చేసుకోవడం ఎలా? ఎంత మావయ్య కూతురైతే మాత్రం నీకోసం వంట సామాన్లు సరుకులు కూడా సిద్ధం చేసి ఉంచుతుందా? తన దగ్గరుండేది 4 కెమెరాలు 2 లెన్సులు, అవి మాత్రం ఉండుంటాయి. ఓకే, అయితే ఇప్పుడు యాప్లో ఆర్డర్ చేద్దాం. నైట్కి గ్రాసరీ ఆర్డర్ చేసి మనమే చేసుకోవచ్చు, సరేనా? నీ ఫోన్ ఇవ్వు. గ్రాసరీ షాప్స్ నియర్ మై. గ్రాసరీ అంటే? ఒక వారానికి 100 రూపీస్. ఓ, కాస్ట్లీ టీచర్లా ఉందిగా. ఎండీకి నేర్పించడం అంటే ఊరికేనా? అది గోల్డ్ బిజినెస్ ఎండీకి. ఇక తులం లెక్క అడగాలి. అలాగే ఇద్దాం. గ్రాసరీ అంటే కిరాణా సామాన్లు. ఓ, కిరాణా సామాన్లా? అవెందుకు ఆర్డర్ చేస్తున్నావు? పక్కనే హోటల్ ఉందిగా, తెచ్చుకుందాం. ఇప్పుడు నాకు బయటికి వెళ్ళే ఐడియా లేదు, సో ఓకే, గ్రాసరీ ఆర్డర్ చేద్దాం. తినడానికి ఏం కావాలి? నాకు ఫుల్ మీల్స్ పార్టీనా నువ్వు? నేను ఒక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుంటాను. చేసేసాను. నేను కూడా ఇవన్నీ నేర్చుకోవాలి జనని. ఎందుకు? అంటే వైజాగ్కి ఒంటరిగా వచ్చినప్పుడు అవసరం అవుతుంది కదా. అంటే నన్ను వదిలేసి నువ్వు ఒంటరిగా ఉండాలని ఆరాట పడుతున్నావు, అంతేగా? చచా, ఆ ఉద్దేశంతో అనడం లేదు. నిజం చెప్పాలంటే ప్రతిసారి నిన్ను తీసుకురాగలనో లేదో తెలీదు. అదే ఇప్పుడు నాకున్న పెద్ద సమస్య. ఇప్పుడు కూడా అన్నయ్య అక్కడ ఏం చేస్తున్నాడా అని తలుచుకుంటేనే కంగారుగా ఉంది. అభి, నిన్న జరిగిన దాని గురించి, రేపు జరగబోయే దాని గురించి ఇలా మాట్లాడుకోవడంలో ఎలాంటి యూజ్ లేదు. ఎందుకంటే నువ్వు నేను ఎంత కలవరపడినా అది మారదు, మార్చడం కుదరదు. రేపు మనం ఇంటికి వెళ్లేలోపు మీ అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడనేది ప్రిడిక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. మళ్ళీ అదే ఆలోచిస్తూ ఈ 2 రోజులు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈ 2 రోజులే నాకు దొరికిన బెస్ట్ డేస్. అఫ్ కోర్స్ ఇందుకోసం నేను ఫ్యామిలీని తప్పు పడుతున్నాను అని అర్థం కాదు. నాకిక్కడ ఉండడమే బాగుంది. మీ అన్నయ్య అందరిలా ఉంటే మన ఫ్యామిలీ అంత బెస్ట్ ఫ్యామిలీ ఇంకేది ఉండదు. కానీ అలా జరగదు. జరుగుతుందా అనేది తెలీదు. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ గోల్డెన్ టైం. ఒక్కొక్క క్షణం నీతో హ్యాపీగా, పీస్ఫుల్గా, ఆనందంగా ఉండాలి. ఏంటి అలా చూస్తున్నావు? మొత్తం మాట్లాడే మాటలన్నీ ఇంగ్లీష్లో కుదించి చెప్పావు. ఇదెక్కడ లెక్క అని లెక్కలేసుకుంటున్నా. పోవయ్యా. ఐ లవ్ యూ జనని. అయ్యో, సమయం చూసి లైన్ కూడా దొరకట్లేదే. అయ్యో, విద్యమ్మా,
నువ్వా? థు, ఏమైంది ఇంతలా ఉలిక్కి పడుతున్నావు? లోపల ఒకటే గొడవ. అవునా? మీ పెద్దబావు గారు ఇంట్లో ఉన్నారా? హ్మ్, అయితే గొడవే, ఆశ్చర్యం ఏముంది? అయ్యో, బావగారు ఇంట్లో ఉండడం అనేది సమస్య కాదు, జనని ఇంట్లో లేదు, అదే పెద్ద సమస్య. ఆ, అంటే మళ్ళీ కనిపించకుండా పోయిందా? కనిపించకపోవడం కాదు, అభి జననికి వైజాగ్ టికెట్ వేసి రమ్మని చెప్పాడు. అందుకనే తను చెప్పే బయలుదేరింది. ఎక్కితే తప్పు, దిగితే మహా తప్పు అని వీళ్ళ గురించి తెలియందేముంది. లోపల డామ్ డూమ్ అంటూ ఎగిరెగిరి పడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, గృహప్రవేశంకి అభి జనని రాకూడదట. జనని వాళ్ళ నాన్నగారు రావాలంట. ఆయన వచ్చాక నేనేం చేస్తానో చూడండి, ఏం జరగబోతోందో చూడండి అంటూ నానా గొడవ చేస్తున్నారు. చూస్తూ ఉండరాణి, గృహప్రవేశం రోజు ఈయనగారు పెద్ద రభస చేస్తారు. నా బాధంతా ఏంటంటే, జనని వాళ్ళ నాన్నగారికి ఈ మధ్య ఆరోగ్యం అంతగా బాగోవడం లేదు. అలాంటి మనిషి దగ్గర నీ కూతురు అలా ఇలా అంటూ ఈ మనిషి మాట్లాడకూడని మాటలు మాట్లాడతారు. అవన్నీ విని ఆ జనని వాళ్ళ నాన్నగారు గుండె పట్టుకుంటే అది శుభమా అని గృహప్రవేశం రోజు అదే ఫోన్ చేసి జననికి చెప్దామని ప్రయత్నిస్తుంటే ఫోన్ కలవడం లేదు. ఆ పిల్ల తన భర్త కోసం 2 రోజులు సంతోషంగా ఉండటానికి వెళ్ళింది. తనకి ఫోన్ చేసి ఇవన్నీ చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకు? అది కాదు, కొత్త ఇంట్లో జరగకూడదు ఏదైనా జరిగితే. ఏం భయం లేదు, అయినా జరిగేది జరిగి తీరుతుంది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి చెప్పినంత మాత్రాన జరిగేది ఆపగలమా? కాబట్టి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండు. తినబి. దోశలు చాలా సాఫ్ట్ గా ఉన్నాయే. సరస్వతి వదిన ట్రైనింగా? కాదు కాదు, ఇలా చేయడం విద్యాక నేర్పించింది. పిండిలో కాస్త మెంతులు వేస్ట్ చేస్తే దోశలు సాఫ్ట్గా ఉంటాయని తను చెప్పింది. కానీ ఫస్ట్ టైం ట్రై చేసా, సక్సెస్ అయింది. సూపర్, చాలా బాగుంది. ఇన్నాళ్లుగా అన్ని ఎలా చేస్తున్నారో చూసి మొదటిసారి నేనే ట్రై చేసా. నీకు నచ్చింది కదా? చాలా చాలా నచ్చింది. నీ చేతి వంట అదిరిపోయింది. ఇదిగో తిను. ఏదో ఒకటి తక్కువైంది అనిపిస్తుంది కదా, కానీ ఏం తక్కువైందో అర్థం అవడం లేదు. నాకు బానే ఉంది. అభి, నువ్వు కూడా వంట చేయడం ఎందుకు నేర్చుకోకూడదు? ఈ 2 రోజుల్లో నేనే నీకు ట్రైనింగ్ ఇవ్వనా? నాకు వంట నేర్పించడానికా? విజయవాడ నుంచి వైజాగ్కి ఫ్లైట్ టికెట్ వేసి రప్పించాను. నేర్చుకుంటే తప్పేంటి? నీకు ఈగోయిజం అంతేగా? రాక్షసి, ఆ సింధులాగే మాట్లాడుతున్నావు. నువ్వు మాత్రం ఏంటంట మినీ శివరాం లాగా మాట్లాడడం లేదా? ఆ రోజు నీకు ఇష్టమని చట్నీ వేయడానికి వస్తే వద్దు వద్దు అని కోపంగా అన్నావు. అలా ఎందుకన్నావురా? పాత విషయాలేమీ మాట్లాడకూడదని చెప్పింది నువ్వే కదా, మరి నువ్వే ఆ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? అయితే నోరు మూసుకొని తిను. నోరు మూసుకుంటే ఎలా తింటారు? అబ్బో, మా తాతల వాళ్ళ తాతల కాలం నాటి జోక్. ఓకే ఓకే, నో ఫైటింగ్, ఓన్లీ ఈటింగ్. ఓ, ఇంప్రూవ్మెంట్. గుడ్ గుడ్, వెరీ గుడ్. నిన్ను పెళ్లి చేసుకున్న క్షణం నుంచి ఇంప్రూవ్మెంట్ మొదలైంది. ఏంటి ఐసా? అమ్మయ్యా, రింగ్ అవుతుంది. ఎవరు? విద్య అక్క. అక్క, హాయ్ జనని, అంతా సేఫే కదా? అభిని కలిసావా? కలిసానక్క, మధ్యాహ్నమే కలిసాను. మేమిద్దరం పక్కపక్కనే ఉన్నాం. అక్కడంతా ఓకే కదా? నీకు చాలా పేరాస జనని. పెద్దబాబు గారి ఇంట్లో ఉంటే అంతే ఓకేగా ఎలా ఉంటుంది? అది వదిలే, అక్కడంతా ఓకే కదా? ఎలాంటి సమస్య లేదుగా? లేదు లేదు, అక్కడ మీకు ఎలాంటి సమస్య లేదుగా.
నేను ఇంట్లో నుంచి వచ్చిన విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పారా? మరి నువ్వు కనిపించకపోతే ఇంట్లో చర్చ పెట్టకుండా ఉంటారా? అది తెలుసుకున్నారులే. కాకపోతే ఈసారి అస్సలు రాద్ధాంతమే చేయలేదు. అరుపులు కేకలు లేవు. వదిలేయ్, తర్వాత చూసుకుందామని ఒక్క మాటలో తేల్చేశారు. జనని, నేను నీకేం చెప్పాను? ఇక్కడ ఏం జరిగిందనే విషయాలు అడగొద్దని చెప్పాను కదా. ఏం లేదు, వదిలేయ్. నువ్వు అక్కడ సంతోషంగా ఉండు, సరేనా? అయినా నా నోరు ఊరుకోదు, ఏదో ఒకటి వాగుతూ ఉంటాను. ఇలా చూడు, నువ్వు అభి సంతోషంగా ఉండాలి, అంతే. అది మాత్రమే ఆలోచించు. అది సరే, అభి నీ పక్కనున్నాడా? ఉన్నాడక్క. ఇవ్వు. వదినా చెప్పు. అభి, నువ్వు చేస్తుంది కరెక్ట్ అభి. ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. జననిని చివరి వరకు ఇలాగే ప్రేమగా చూసుకో. వదినా, అక్కడ ఏ గొడవ లేదుగా? అది ఇక్కడ బావగా లేదభి, ఇక్కడ ఎలాంటి గొడవలు లేవు. ఇలా చూడు, ఇక్కడ ఏం జరుగుతుందనే దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. జననిని కూడా ఇక్కడి పరిస్థితి గురించి ఆలోచించకుండా చూసుకో. మీ ఇద్దరు ఆనందంగా ఉండండి, సరేనా? ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి. అలాగే వదినా. అక్కడేదో సమస్య అనుకుంటా జనని. అలా అని అక్క చెప్పిందా? లేదు, ఏదో చెప్పాలనుకుంది, కానీ మన సంతోషాన్ని చెడగొట్టకూడదని నిజం చెప్పబోయి దిగమింగుకుంది. మనిద్దరి సంతోషం కోసం అక్కడ ఎలాంటి సమస్య ఎదురైనా ఎదుర్కోవడానికి అక్క వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ నువ్వేం జరుగుతుందో ఏమో అవుతుందని ఆలోచిస్తూ ఈ మధుర క్షణాలని మిస్ చేస్తున్నావు. వాళ్ళు మన కోసం చేస్తున్న ఎఫర్ట్ని నువ్వు వేస్ట్ చేయి కబి. ముందు తిను, హ్యాపీగా ఉండు. తర్వాత ఏదైనా సరే కలిసి ఫేస్ చేద్దాం. తిను. అభి, తిన్నాక బయటకి ఎక్కడికైనా డ్రైవ్కి వెళ్దామా? వద్దు జనని, ఇక్కడే ఉందాం. ఇంట్లో ఉదయం అవగానే లేచి బయటికెళ్ళి రాత్రనగా వస్తున్నాను. ఇక్కడ మాత్రం పూర్తిగా నీతోనే ఉండాలని కోరికగా ఉంది. ఇలా వదిలేస్తే ఇంకో వారం రోజుల వరకు ఇలాగే ఉంటా. ఆహా, ఆ గెస్ట్ హౌస్ ఓనరు సింధుని ఉతికి ఆరేస్తాడు. ఏ, డబ్బిస్తే ఉండమంటారు, అంతేగా? అవుననుకో. సింధు సూపర్ గెస్ట్ హౌస్ చూసింది కదా, తనకి ఇలాంటివన్నీ ఎలా తెలుసు? తనకి అన్ని ఊర్లలో కాంటాక్ట్స్ ఉన్నాయి. షూటింగ్స్ కోసం ఈ ప్లేస్ తీసుకుంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మీ మావయ్య కూతురికి నీ మీద ప్రత్యేకమైన ప్రేమ. నాతో ఎంతలా గొడవ పెట్టుకుందో తెలుసా? ఇప్పుడే కాదు, చిన్నతనం నుంచి తన అంతే. నాకు తనకి ఒక స్పెషల్ బాండింగ్ ఉంది. నన్ను స్కూల్లో ఎవరైనా ఏమైనా అంటే చాలు, అంతే, వాళ్లతో పెద్ద యుద్ధమే చేసిస్తుంది. స్కూల్లో సంగతి అలా ఉంచితే ఇంట్లో మా నాన్న నన్ను తిడితే అది తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చునేది. నన్ను ఏ సందర్భంలోనూ బాధపడనివ్వదు. తనకి పెళ్లి చేసుకునే ఐడియా లేదా? లేదని చెప్పలేం. తనకిష్టమైన రంగంలో రాణించాలని చూస్తున్న తన ప్రయత్నాన్ని అందరూ తలో ఒక రకంగా చూస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. అది తనకి నచ్చడం లేదు. రేపు తనకొచ్చే భర్త కూడా అందరిలాగే ఉంటాడు, ఆలోచిస్తాడు కదా. అందుకే అసలు ఆ మాటే రానివ్వదు. ఎవరెన్ని రకాలుగా మాట్లాడుకున్నా, విమర్శిస్తున్నా తన లైఫ్ తను బతుకుతుంది. అవి మనకున్న లైఫ్ని మనకు నచ్చినట్టుగా బతకాలి కదా. చెప్పు నాయనా శివరా, ఏం అడగదలుచుకుంటున్నావు? అదే గురువుగారు, కొత్తింటికి వెళ్తున్నాం. అక్కడంతా మంచి జరగాలి. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండి ఎలాంటి లోటు లేకుండా ఉండాలి. దానికి సంబంధించి మీ వాక్యేమిటో తెలుసుకోవాలనుంది.
శివరాం, నీకు నా గురించి బాగా తెలుసు. జ్యోతిష్యాన్ని నేను అసలు వృత్తిగానే చూడను. మా తండ్రి గారు ఏమేం చెప్పదలుచుకున్నారో అదే నా కళ్ళ ముందు కదులాడుతుంది. అదే నేను మీకు చెబుతాను. ఇప్పుడు కొన్ని సన్నివేశాలు నా కళ్ళ ముందుకు వచ్చి పోతున్నాయి. వాటి గురించి చెబుతాను. ముందుగా అందరికీ సంతోషాన్ని కలిగించే వార్త చెబుతాను. ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మీ కుటుంబం మొత్తానికి అమోఘమైన అభివృద్ధి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వృత్తులు అద్భుతంగా, వ్యాపారాలు అత్యద్భుతంగా సాగుతాయి. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. మీ కుటుంబం ఎప్పటికీ ఇలాగే ఉమ్మడి కుటుంబంగా గొప్పగా ఉంటుంది. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటికి పెద్దవాడిగా శివరాంకి బాగుంటుందా లేక తమ్ముళ్ళకి గొప్పగా ఉంటుందా, అదీ కాక ఈ ఇంటి ఆడవాళ్ళకి బాగుంటుందా అంటే అలా విడదీసి చెప్పడం సాధ్యం కాదు.